వివాదాస్పద యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. దేశంలోని వివిధ ప్రాంతాలను ఆమె సందర్శించి వీడియోలను పాకిస్తాన్కి అమ్మేశారు అని తెలుస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా జ్యోతి మల్హోత్రా రెక్కీ నిర్వహించారు అని బయటపడింది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లలో జ్యోతి మల్హోత్రా వీడియోలు చేసినట్లు నిర్ధారణ అయింది. 2 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జ్యోతి మల్హోత్రా సందడి చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2 ఏండ్ల క్రితం బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అప్పటి గవర్నర్ తమిళసై కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మీడియా పేరుతో హాజరైన జ్యోతి రైలు గురించి చెబుతూ వీడియో చిత్రీకరించింది. సికింద్రాబాద్ స్టేషన్ దృశ్యాలతో పాటు రైలు లోపలి దృశ్యాలను కూడా జ్యోతి చిత్రీకరించారు. హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా యూట్యూబర్గా పేరు తెచ్చుకున్నారు. తర్వాత కాలంలో డబ్బు కోసం ఆమె పాకిస్తాన్ వలలో పడ్డారు. ఈ క్రమంలో పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేస్తున్న యహాసన్ ఉర్ రహమాన్ అలియాస్ డానిష్ ఆమెను తెలివిగా ట్రాప్ చేశాడు. భారత్లోని కీలక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని ఆమె నుంచి ఐఎస్ఐ ఏజెంట్లకు షేర్ చేస్తున్నారని తెలిసింది. భారతదేశంలోని ముఖ్యమైన ప్రాంతాలకు సంబంధించిన డేటా మొత్తం పాకిస్తాన్ చేరవేసినట్లు తెలుస్తోంది. మొన్నటికి మొన్న పహల్గామ్లో దాడి చేయడానికి ముందు జ్యోతి అక్కడికి వెళ్లారు. అక్కడ ప్రాంతాలు అన్నింటినీ ఆమె వీడియో షూట్ చేసి చిన్న వీడియోను మాత్రం యూట్యూబ్లో పెట్టుకున్నారు. మిగిలిన వీడియోలు అన్నింటినీ పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయంకు చేర్చారు. అక్కడ డానిష్ ద్వారా ఐఎస్ఐకి అందించినట్లు సమాచారం. ఈ వీడియోల ఆధారంగానే ఉగ్రవాదులు రూట్ మ్యాప్ తయారు చేసుకొని అక్కడి దాడి చేసినట్లు తెలుస్తోంది. అలాగే పూరి, వారణాసి వంటి పుణ్యక్షేత్రాల్లో కూడా జ్యోతి మల్హోత్రా వీడియో రికార్డింగ్ చేసినట్లు సమాచారం. ఈ వీడియోలను కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులకు అందించారు అని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో జ్యోతి మల్హోత్రాతో పాటు దేశవ్యాప్తంగా ఎవరెవరు పాలుపంచుకున్నారు అనే విషయాల మీద ఆరా తీస్తున్నారు.